ఈ చిత్రంలో మాటలు సన్నివేశాలు ఎవరిని కించపరిచేవి కాదు, కేవలం హాస్యం కోసం మాత్రమే. బాలయ్య సినిమా చూడడం, బాలయ్య అభిమానిగా ఉండడం ఆరోగ్యానికి హానికరం. వాచింగ్ బాలయ్య మూవీ అండ్ బీయింగ్ ఏ బాలయ్య ఫ్యాన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ జనాలకు ఏమైంది? ఒకవైపు బాలయ్య సినిమా, మరోవైపు సంపూర్ణేశ్ బాబు సినిమా. ఎవరు చూడడం మానేరేంటి? బాలయ్య సినిమా చూసే వాళ్ళకు తప్పదు భారీ మూల్యం. నా పేరు ముఖేష్. నేను 20 సంవత్సరాలుగా బాలయ్య సినిమా చూస్తున్నా. బహుశా నేను ఇక బతకలేకపోవచ్చు. బాలయ్య సినిమా ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరి దోల తీర్చేస్తుంది. బాలయ్య సినిమా చూసినంత వరకు దోల తీరిందని ఎవ్వరికీ అర్థమవుతుంది. నన్ను చూస్తేనే అర్థమవుతుంది కదా బాలయ్య సినిమా చూశానని. ఇది నాకు కొత్త ఏమీ కాదు. చిన్నప్పటి నుండి బాలయ్య సినిమాయే చూస్తూ పెరిగా. సినిమా అంటే చిరాకు, మంట. అందుకే సినిమా చూసిన ప్రతి వాళ్ళను చంపేస్తున్నా, ఎవ్వరిని విడిచిపెట్టను. చివరికి మా డిపార్ట్మెంట్ అయినా సరే. బాలయ్య సినిమా చూస్తావురా? దారుణం సార్, అన్యాయం సార్. బాలకృష్ణ సినిమా టికెట్స్ తీయకుండా ఉండడానికి మీకు మలసలా ఒప్పింది సార్. సినిమా చూడకుండా జెండు బాంబు రాసుకోవడం ఇది కాక ఇంకేంటి సార్? సార్ మీకేం అనిపించడం లేదా? మీకు మనసాక్షి లేదా? కాపాడా, చనిపోయేవాడు లేకపోతే నీకు 100 రూపాయలు మిగిల్చా. ఈ యాంగిల్ కూడా ఒకటి ఉందో, ఆలోచించమేంటి మూతి నువ్వు? ఆహా, మీరు తీయని టికెట్స్ రీజన్ కూడానా? కరెక్ట్ కాదు సార్. మీరు టికెట్స్ ఇవ్వండి. మీరు బాలకృష్ణ ఫ్యాన్ అయ్యండి. ఆ సినిమాని, ఆ ఒక్క మగాడి సినిమాని చూడొద్దంటున్నారు. నేను చాలా సినిమాలు చూసా, అవి బాగోవని నాకు కూడా తెలుసు కదా. నువ్వు చూస్తున్నావుగా, నీకు తెలుసుగా ఆ సినిమా బొక్క అని. నువ్వు ఆ సినిమా హిట్ కోసమేగా చూసింది. మరి నువ్వు పిచ్చెక్కిపోయావుగా చూసి. ఇదిగో టికెట్, తీసుకెళ్ళి చూడు. మా అయితే ఏమవుతావు? పిచ్చెక్కిపోతావు. ఎక్కిపో. సినిమా చూడడం వాళ్ళకి బాగుంటారు కదా. చేతనైతే పవన్ కళ్యాణ్ సినిమా చూడు, లేకపోతే అన్ని మూసుకొని పడుకో. ఊరికే అరవకు. చూస్తే పవన్ సినిమా చూడు, లేకపోతే చరణ్ సినిమా చూడు. నీలా బాలయ్య సినిమా చూడడం వల్ల అందరూ పిచ్చెక్కడం తగ్గదు మూర్తి. అదో సినిమా, డైలాగులు, ఫైట్లు, సాంగ్స్ ఒక్కరా. ఆ బ్యాగ్లో పవన్ కళ్యాణ్ సినిమా టికెట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడు. నో, నేను చూడను. బాలకృష్ణ సినిమాయే చూస్తా. ఇదిగో, ఇది నా దగ్గర టికెట్, ఇది నీ దగ్గర టికెట్. ఇది బాలయ్యది, పవన్ది. ఇదిగో కలిపి బాగా చెప్పు. బాలయ్య టికెట్ ఏదో, పవన్ టికెట్ ఏదో చెప్పు మూర్తి. బాలయ్య సినిమాకి ఎక్కిన పిచ్చి పవన్ సినిమాకి ఎక్కదు మూర్తి. నా మీద అరవడం కాదు. ఏపీలో బాలయ్య సినిమా చూసి చాలా మంది పిచ్చెక్కారు. చూసావు కదా, డేంజర్ బొమ్మ తీసుకొచ్చి పెట్టారు కదా దీని మీద. అది చూసాక అందరూ భయపడ్డారు. ఇదిగో నువ్వే చింపే. అందులో పవన్ సినిమా టికెట్స్ ఉంది, వెళ్ళి చూడు. నేను చూడను. సరే, పవన్ సినిమా చూడకు కానీ చరణ్ సినిమా చూడు, వెళ్ళు. రే, ఇప్పటికిప్పుడు బాలయ్య సినిమా చూసి నువ్వు ఇంకా పిచ్చెక్కిపోతే బాగుంటుంది, నువ్వు చచ్చిపోతే బాగుంటుంది. వేయమని చెప్పు. బాలయ్య ఏ సినిమా అయినా వేయమని చెప్పు. ఎవరు రమ్మంటావో రమ్మను. రాత్రంతా ఇక్కడే కూర్చుంటా. వేయమని చూద్దాం. వేయమని మూర్తి.
బాలయ్య సినిమా నీకోసం నా కోసం ప్రత్యేకంగా రాదు మూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు నేను డైరెక్టర్ నిర్మాత అభిమానులు అందరం పిచ్చెక్కిపోతాం. ఆడి సినిమా పవన్లా చరణ్లా కన్ఫ్యూజన్స్ లేవు, క్లారిటీ తక్కువ, వచ్చుద్ది పిచ్చెక్కించి చంపేస్తుంది. సినిమా అంట సినిమా, ఇక్కడే కూర్చుంటావేమనో. నా వల్ల అయినా మీకు పిచ్చి తగ్గుతుంది అనుకున్నా. ఎందుకు చూస్తారా బాలయ్య సినిమాలు పిచ్చెక్కడానికి కాకపోతే? ఎందుకు చూస్తారా బాలయ్య సినిమాలు పిచ్చెక్కడానికి కాకపోతే? ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. కాల్చి పడేస్తాను మూర్తిగారు, కాల్చి పడేస్తాను. చిరాకు తెప్పించకండి, పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నాను. మేం మారిపోయాం సార్. పవన్ కళ్యాణ్ సినిమా చూశాను, పవన్ సినిమాలో బాలయ్య సినిమా ఎందుకు సార్ ఉండవు? సూపర్గా ఉంది సార్, సూపర్గా ఉంది సార్. ఇలానే కదా సార్ సినిమా ఉండాలనుకుంటున్నారు? మరి ఆపేసారే, కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. జై పవనిజం.